హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారో, నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటంటే మన వీడియోకు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటనేది మొత్తం మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నా కేసరి అయితే బాయిల్ అయింది. సో అందుకని చెప్పేసి ముందే నేను రైస్ అయితే నార్మల్ రైస్తోనే నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి, పిల్లలు అడిగారని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే రైస్ అయితే వేసేసుకున్నాను కదా, బిర్యానీ అయితే మగ్గుతుంది. సో వాటర్ అంతా దగ్గరికి అవ్వాలి కదా, ఈ లోపు అయితే నేనైతే చికెన్ ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా రాత్రి మా వారైతే చికెన్ తీసుకొచ్చేసారండి. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మనకి మార్కెట్లో షాపులు తీసుంటాయి ఉండవు అని చెప్పేసి ఇంకా రాత్రి అయితే తీసుకొచ్చేసారండి. రాత్రి 9కి అయితే తీసుకొస్తే నేను దాన్ని నీట్గా కడిగేసి సాల్ట్ వేసి కడిగేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్టే పెట్టి ఉంచేసానండి. తర్వాత వచ్చేసి దాన్ని మళ్ళీ నీట్గా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంకా మార్నింగ్ లేవగానే మనకి వంట అవ్వాలి కదా, సో నేనైతే 5:30కి దాన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేశానండి. నేను ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసి దీన్ని కుక్ చేసేస్తానండి. బాగా మంచిగా వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు ఉడకబెట్టేసుకుంటాను. ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఆయిల్ వేసుకొని మిర్చి, మన స్పైసీనెస్ని బట్టి మిర్చి యాడ్ చేసుకుంటూ ఇలా చికెన్ ఫ్రై అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి వెదర్ కూల్గా ఉంటుంది కదా, కొంచెం పిల్లలు స్పైసీ ఫుడ్ అడుగుతారు కదా, సో అందుకని చెప్పేసి కొంచెం మిర్చి, కారం ఇవన్నీ కొంచెం మసాలా, మనం ఇంట్లో దంచిన మసాలా ఇవన్నీ వేసుకొని చక్కగా అయితే నేనైతే చికెన్ ఫ్రై అయితే ఎర్లీ మార్నింగ్ అయితే చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసేసాను. ఈ చికెన్ ఫ్రైలో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు కుదిరితే కరివేపాకు ఎక్కువ వేసుకోండి, లేదనుకుంటే కొత్తిమీర వేసుకోండి. సో ఇంకైతే ఇంక ఈ లోపు అయితే బిర్యానీ కూడా ఉడికిపోతుందండి, వాటర్ అనేది దగ్గరగా అయిపోతుంది. పిల్లలైతే అసలు యాక్చువల్గా అయితే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయమని సండే నుంచి అయితే అడుగుతున్నారు. సో కుదరక ఇంక నేనైతే చేయలేదు. రాత్రి చికెన్ మ్యాగ్నేట్ చేద్దామని చెప్పేసి మర్చిపోయానండి. ఇంకా సరే చికెన్ ఫ్రై చేసేసి మామూలు రైస్తో, నార్మల్ రైస్తో నేనైతే ఇలా వెజ్ పలావ్ అయితే బిర్యానీ అయితే చేసేసానండి. సో పిల్లలకి అలా కూడా ఇష్టమే కదా, ఇంకా పైన అయితే గీ వేసుకొని ఇంకా బిర్యానీ కూడా దగ్గరగా అయిపోయిందండి, వాటర్ అనేది దగ్గరగా అయిపోయింది కదా, సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదండి, ఇదే కొంచెం రైతా వేసుకొని పిల్లలైతే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. సో చూస్తున్నారు కదా, నాకైతే బిర్యానీ రెడీ అయిపోయింది. పొడిపొడిలాడుతూ కొంచెం ఎక్కువే చేశానండి, ఎందుకంటే పిల్లలు స్కూల్ అండ్ అలాగే ఇక్కడైతే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. సో ఇంకా మార్నింగ్ అయితే నాకు పిల్లలకి లంచ్ బాక్స్లకి చికెన్ ఫ్రై చేసేసి అలాగే బిర్యానీ వెజ్ పలావ్లా అయితే చేసి పెట్టేశానండి. సో పిల్లలైతే ఈరోజు లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ చేసి తీసుకొస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కదా. ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇలా ఈ విధంగా చిన్నోడికైతే లెమన్ పీస్ ఉండాలి, అలాగే కొంచెం చికెన్ ఫ్రై చేసేసి అలాగే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ నేనైతే ఈరోజు 5:30కి లేవగానే ముందైతే ఫస్ట్ ఫ్రిడ్జ్లోంచి చికెన్ అయితే బయట పెట్టానండి. ఇంకా తర్వాత గుమ్మ ముందు ముగ్గు పెట్టుకుంటానండి నేను. మీలో ఎంతమందికానండి ఇలా ఎర్లీ మార్నింగ్ లేవగానే గుమ్మ ముందు ముగ్గు పెట్టుకునే అలవాటు ఉంటుంది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఇంకా తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేశాను కదా, వాళ్ళైతే స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నారు. ఓ పక్క నేనైతే తర్వాత పిల్లలకు లంచ్ బాక్స్ అయిపోయిన తర్వాత నా కిచెన్ కౌంటర్ టాప్ అంతా ఒక రేంజ్లో ఉంటుంది కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వంట అయిన తర్వాత పిల్లలకి స్కూల్కి పంపించిన తర్వాత నా కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఇలా ఉంటుందండి. దీన్ని అంతా నీట్గా సర్దుకు రావాలి. ఇప్పుడైతే ఇంకా మనం ఆ కంగారులో ఏది ఎక్కడ పెడతామో అనేది కూడా తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు కదండి. సో ఇప్పుడైతే ఈ కిచెన్ కౌంటర్ టాప్ అంతా మొత్తం నీట్గా సర్దుకు రావాలి. సో ఎగ్స్ అయితే తీసుకొచ్చారండి, ఎగ్స్ కూడా
ట్రేలో పెట్టి నేనైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకా నాకైతే వంట అయితే కంప్లీట్ అయింది. సో ఏంటంటే ఈరోజు ఓన్లీ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రైయే కదా చేశాను. సో ఇంకా టిఫిన్ అయితే లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. అదే కొంచెం బిర్యానీ తినేసి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. నేను కూడా తర్వాత పూజ అయిన తర్వాత నేను కూడా కొంచెం బిర్యానీ అయితే తినేసాను. సో ఇంకా నాకైతే ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టిఫిన్ అయితే ఏం చేయలేదండి. మేము ముగ్గురం కూడా అదే కొంచెం కొంచెం తినేసాము. సో అలాగే ఇంకా చూసారు కదా నా కిచెన్ అయితే ఎలా ఉందో, మొత్తం ఒక రేంజ్లో ఉంది. నిన్న నేను మార్కెట్కి వెళ్ళి ట్రైప్యాడ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇది చాలా బాగుంది. మీలో ఎవరికైనా కావాలంటే చెప్పండి. నేనైతే దాని ప్రత్యేకంగా వీడియో అయితే తీసి పెడతాను. ఈ ట్రైప్యాడ్ చాలా బాగుంది. మనం అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో తీసుకునే దానికంటే బయట మార్కెట్లో తీసుకుంటే మనకి చూసుకుని తీసుకుంటాం కదా. సో అది ఎలా ఉంది ఏంటనేది దానికి సెట్టింగ్స్ అవన్నీ మనకు ఆ షాప్ అతను చెప్తాడు కదా. సో నేనైతే షాప్లో తీసుకున్నాను. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకోలేదు. నేనైతే షాప్కి వెళ్ళి షాప్లోనే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా వంట అయిన తర్వాత గిన్నెలు అవి ఉంటాయి కదా. సో ఇవి గిన్నెలన్నీ క్లీన్ చేసుకురావాలి. ఇవన్నీ సర్దుకొచ్చేసి ఆ తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసుకురావాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే కిచెన్ కౌంటర్ టాప్ అయితే కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇలాగ ఇంటినైతే క్లీన్ చేసుకొస్తున్నాను. సో చూసారు కదా నా కిచెన్ కౌంటర్ టాప్ ఎలా క్లీన్ చేశాను, ఎక్కడెక్కడ సర్దేసుకున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి షుగర్ అండ్ బూస్ట్ ఇక్కడే ఉంటాయండి పిల్లలకు పాలు కలపడానికి చేతులు అందుబాటుగా. ఇంక ఇలా అయితే నేను నీట్గా కిచెన్ కౌంటర్ టాప్ని అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకొకసారి ఇల్లంతా ఊడ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి కిచెన్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసి ఆ తర్వాత బెడ్షీట్లు అయితే వేసుకొచ్చానండి. మంచాల మీద పక్కలు అయితే వేయాలి కదా, పిల్లలు ఎలా పడితే అలా చేసేస్తారు కదండి. సో అందుకని చెప్పేసి బెడ్షీట్లు కూడా వేసేసుకున్నాను. సో చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి ఇలా అయితే బెడ్షీట్లు అవన్నీ నీట్గా సర్ది పెట్టుకొని ఉంచుకున్నాను. ఎవరి పిల్లో కింద వాళ్ళకి దుప్పటి అయితే పెట్టేశానండి. ఇంకా వాళ్ళు తీసుకునే పని ఎక్కడుందని వెతుక్కునే పని లేకుండా ఎవరి పిల్లో కింద వాళ్ళకి ఇలా పెట్టేసుకున్నాను. నేను నీట్గా అయితే ఇలా బెడ్షీట్ అయితే సర్దేసుకున్నాను. ఇప్పుడైతే ఒకసారి ఇల్లంతా ఊడ్చుకురావాలి, ఊడ్చి మాపేసుకురావాలండి. హాల్లో దివాన్ మీద ఇలా నీట్గా అయితే సర్దుకొని వచ్చేసానండి. ఇంకా ఇప్పుడు ఇల్లంతా ఒకసారి ఊడ్చేసుకొస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే ఇంకైతే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత నాకు హాట్ వాటర్ తాగే అలవాటు అయితే ఉంది. ఒక 2 గ్లాస్ అయితే హాట్ వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నాను. హీట్ చేసుకున్న తర్వాత నిండా బుక్స్ అయితే చాలా అయితే ఉన్నాయండి. ఇంకా బుక్స్ మొన్నటి నుంచి అయితే